సూపర్ గా ఆడుతున్నావు, చాలా బాగుంది. నువ్వు చాలా టాలెంటెడ్ నటాషా. షో పూర్తయింది. ఈ షో ఏం ఫ్రీగా చేయలేదు. ఇందుకు మీరు ఏం చేస్తారు? ఏం కావాలో చెప్పు, నువ్వు నా దగ్గర అడుగు. నువ్వు ఏం అడిగినా నేను చేస్తాను. వదులు, నా దగ్గర చెప్పు, ఏం కావాలన్నా. నటాషా, నువ్వు నా దగ్గర చెప్పు. ఇలాంటి ఒక చోటుని నేను పేపర్లో మాత్రమే చూశాను, కానీ అది నాకు భలే నచ్చేసింది. నాకు అలాంటి చోటు ఒకటి కావాలి. అలా దొరికితే నేను నెమ్మదిగా నిద్రపోతాను. అదే ఏమైంది? నాకు అలాంటి ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఏంటి ఇల్లా? లేదా ఇంకా కొద్దిగా రోజులు అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. బాడిగా ఇవ్వటం లేదు. మరొక ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇటువైపే కనిపించకూడదు. నన్ను చూస్తా మీకు పాపంగా లేదా? నీతో పాటు చెత్త మొత్తం తీసుకెళ్ళు. ఇంకా కొద్దిగా రోజులు అర్థం చేసుకోండి. సరే వదలు వేక్. మనుషులు ఎవరికి మనసాక్షి లేదు. ఓకే, నాకు ఒక ఐడియా. నా ఐడియాని ఎవరు ఏం చేయలేరు. లాగర్ వికంటే ఏమనుకున్నారు? ఈ చోట్ల కడితే చాలా బాగుంటుంది. పచ్చని ఆకులు, చాలా మంచి గాలి. నా చిన్న వయసులో ఇక్కడే ఉన్నప్పుడు ఇక్కడ మంగోలియన్స్ ని చూశాను. వాళ్ళు నాకు ఇది ఎలా కట్టాలని నేర్పించారు. మీరు దాన్ని చూస్తారు కదా, నేను ఎంత బాగా ఇల్లు కడతానని. ఎవరు అలా చేయలేరు. అలాగా, చూద్దాం. అది సరే, వీటిని పెట్టి ఏం చేస్తున్నావు? మేము దేంతానే పని చేస్తాం. ఆ ఇల్లు కట్టేందుకు ముఖ్యమైన విషయం ఇదే కదా. ఇది సరిగా ఉంటుందా? తప్పకుండా. రీసైక్లింగ్ చేసిన పేపర్ ని యూజ్ చేయడం మంచి విషయమే కదా బబ్లు. అన్నయ్య, మన ఇల్లు మనం ఎలా కట్టాలని చెప్పు. ఐడియా ఉంది తమ్ముడు, రా మనం వెళ్ళి ఏదైనా చెక్కలు తీసుకొద్దాం. ఓకే. ఓహో, నేను అనుకున్న దానికన్నా ఈ చోటు చాలా బాగుంది. సూపర్ విక్. ఇక్కడ నేను నా ఇల్లు కట్టబోతున్నా. సరే, పని మొదలు పెడదాం. ముందు మనకు కావాల్సిందంతా తీసుకురావాలి. ఇక్కడ చూడు తమ్ముడు, ఇది మనకి కావాలి, మనం తీసుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందో? నేను తెచ్చింది ఎక్కడికి పోయింది? ఎవరు తీసుకెళ్లారు? డబ్బులు నాకు సాయం చేయి. ఓకే. కథ అలా వెళ్తుందా? వీళ్ళిద్దరు ఎక్కడికి వచ్చేసారా? నా వస్తువులను తీకండి, ఎక్కడ పెట్టండి. అంటారు విక్ వచ్చాడు తమ్ముడు, రా వెళ్దాం. పరిగెత్తకండి, ఆగండి రా. మీ ఇద్దరిని ఇలాగే తప్పించుకోవచ్చు అనుకున్నారా? ఒక్కరోజు మీరు నా దగ్గర దొరుకుతారు. వీళ్ళంతా కలిసి ఇల్లు కడుతున్నారా? నేనుండే తప్పుడు ఇదంతా చేయకూడదే. మన పని మొదలు పెట్టాల్సిందే. యా, పేపర్ తో ఇల్లు కట్టేశాం. చూడడానికి భలే ఉంది కదూ. అవును, నాకు బాగా నచ్చింది. పద, మనం వెళ్ళి లోపల కూర్చుందాం. ఓకే. పేపర్లో ఇల్లు కట్టేది నేను ఇప్పుడే చూస్తున్నా. మనకి ఇదంతా చాలా ఈజీ. ఓదాసని చూడండి. చాలా ఈజీగా ఉంది. అరే, పిచ్చోడు అంటర్వీక్ వచ్చాడు. వెళ్ళండి వెళ్ళండి, నాకు ఇంకా చాలా సమయం ఉంది.
ఆ? ఆ? చెక్కలతో కట్టే ఇల్లే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నువ్వు చేసిన పేపర్ ఇల్లు కన్నా ఇది ఎంతో బెటర్. గాలి కొట్టినా కూడా ఏమీ అవ్వదు. లోపలికి వచ్చి చూడండి. సరే. హ, ఇది ఇంకా కాస్త స్ట్రాంగ్ గానే ఉంది. పర్వాలేదు, ఉండనివ్వు. దీన్ని నేను ఏదైనా చేస్తాను. ఇప్పుడు దొరికింది కదా, దీన్ని పీస్ చెయ్యాలి. నువ్వు ఈ ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటుందన్నా, ఇదేనా నీకు స్ట్రాంగ్? నేను అలాగే అనుకున్నా. మరి అదిగా ఎక్కడి నుంచి అందరు పారిపోండి. వీడు పిచ్చోళ్ళ అనిపిస్తున్నాడు, పారిపోండి. హంటర్ విక్. హ, లోపలికి రాకూడదా? అదే మీరు చెప్పకూడదు. నాకు తెలుసురా, వాడు అలా చేస్తాడని నాకు తెలుసు. ఇందులో చెడ్డ విషయం ఏంటంటే వాడు ఇంకా దీన్ని సరిగ్గా చూడలేదు. ఓయ్, నేను తెచ్చిన వస్తువులతో నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావా? ఆ ఇల్లు ఇప్పుడు నాకు సొంతం. ఈ ఇల్లుని అంతం చేసే ఆయుధం ఎలా ఉంది? వచ్చేసాను. హంటర్వి చాలా చెడ్డోడు. వాడు వాళ్ళని పగ తీర్చుకోవాలనే వచ్చినట్టున్నాడు. ఇంకేంటి, వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి ఇది కావాలి. ఆ, దీన్ని మీరు ఇంతవరకు చూస్తున్నారు. పని అయిపోయింది. ఇప్పుడేమంటారు? ఏం చేయాలని తెలియకుండా మీరు దిక్కులు చూస్తున్నారా? ఎవరు రాదు? ఏటైనా ఫ్లాష్ లైట్ ని కళ్ళల్లో కొట్టేది. ఏంట్రా ఇది? సూపర్. వాడు ఎవరితో పెట్టుకుంటున్నాడు? నేను జీనియస్ కదా. ఓ, జీనియస్. నువ్వు తెలివైన వాడివా? ఉన్న దాంట్లో నేనే తెలివైన వాడిని, తెలుసా? ఐస్ గడ్డలు కూడా చేసేసారు. దీన్ని మనం ఈజీగా చేసేయచ్చు. ఏంటి ఎలా ఉంది? అరే, నా చెయ్యి కళ్ళంతా నొప్పిగా ఉంది. ఓరోయ్, ఇలా లోపల దాకోకుండా ధైర్యం ఉంటే బయటికి రండ్రా. చలిగా ఉందా? సాధించా. ఓ, నాలాంటి జీనియర్సే ఇలా చేస్తారు. నువ్వు ఏమన్నావు? అయ్యో పాపం, ఇలాంతా నువ్వు అనుకుంటున్నావా ఏంటి? ప్లాన్ చేస్తే చాలా. నేనే ప్లాన్ చేశాను. నేనే చేశాను. ఊరికే వెళ్ళేవాడిని కెలికారు కదా, ఇప్పుడు మీరు శిక్ష అనుభవించండి. వాడికి పిచ్చి పట్టిందా ఏంటి? నాతో పెట్టుకోకండి అని చెప్పాను కదా. ఏంటి రాయా, వీళ్ళు చాలా తెలివిగానే ఉన్నారు. ఏదైనా సరే నేను బుద్ధి పడేస్తాను. ఏసీగానే పగలు కొడతాను. పని అయిపోయింది. అరే, మొత్తం విరకట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఇదేంట్రా ఇలా ఉంది? ఒకవేళ ట్రిక్కా? మంచి వేళ, ఇంకా హంటర్ విక్ ఇబ్బంది పోయింది. మనం చాలా ఓవర్ గా చేసామా ఏంటి? సరే రా తమ్ముడు, మనం వెళ్ళి ఇంకొక ఇల్లు కడతాం. అలాగే. మనం వెళ్దాం. నేను వస్తాను, ఆగండి.